ఫ్రెండ్స్, వెల్కమ్ టు పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే ఈరోజు ఈ వీడియోలో ఒక యాప్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఇదే CureSkin యాప్. ఇది వీడియోలో రివర్స్ కనిపిస్తుంది కదా, సో ఇది CureSkin యాప్. ఈ యాప్ గురించి చాలామందికి తెలిసే ఉండొచ్చు, మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు. అంటే నా సబ్స్క్రైబర్స్లో ఎవరికన్నా దీని గురించి తెలియకపోతే ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఈ యాప్ గురించి చెప్పే ముందు అసలు నేను ఈ యాప్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నానో చెప్తాను. ఫ్రెండ్స్, నేను చిన్నప్పటి నుంచి అండ్ ఇప్పటి వరకు కూడా ఏ మేకప్ ప్రోడక్ట్స్ కానీ క్రీమ్స్ కానీ యూజ్ చేయలేదన్నమాట. ఇప్పటి వరకు కూడా నేను ఏమీ యూజ్ చేయలేదు. అండ్ వాటి గురించి కూడా నాకు పెద్దగా ఏమీ తెలియదు. అసలు క్రీమ్స్ గురించి, ఆ మేకప్ క్రీమ్స్ వాటి గురించి ఏమీ తెలీదు. ఎందుకంటే నేను యూజ్ చేయలేదు కాబట్టి వాటి గురించి కూడా నేను ఏమీ తెలుసుకోలేదు. టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే వాటి గురించి నాకు జీరో నాలెడ్జ్ అనమాట, ఏమీ తెలీదు. ఎప్పుడైనా నేను ఎక్కువగా హోమ్ రెమెడీసే వాడుతూ ఉంటాను, చిన్నప్పటి నుంచి అండ్ ఇప్పటి వరకు కూడా అలానే వాడతాను. ఎప్పుడైనా ఫేస్కి ఏమైనా అప్లై చేసుకోవాలనుకుంటే మన ఇంట్లో శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి పెట్టుకోవడం, ముంతాని మట్టి పెట్టుకోవడం, ఇలా ఇవే చేస్తాను తప్ప ఈ మేకప్ క్రీమ్స్ రాసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదన్నమాట. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ చేయలేదు. ఈ మధ్యన అంటే ఇప్పుడు అంటే 3 years బ్యాక్ నుంచి మాత్రం జస్ట్ ఈ లాక్మీ పీచ్ మిల్క్ మాత్రం వాడుతున్నాను. ఇది 3 years నుంచి మాత్రమే వాడుతున్నా. ఇది కూడా నేను డైలీ రాయను, ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు కూడా రాయను. ఓన్లీ ఫంక్షన్స్ కానీ పార్టీస్ ఏమన్నా ఉంటే మాత్రమే ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకుంటాను. ఇంకేమీ రాసుకుని ఇది ఒక్కటే అప్లై చేస్తాను. అండ్ లిప్స్టిక్స్ లాంటివి కూడా నేను ఏమీ రాసుకోను. నా లిప్స్ ఎప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయి. సో నేను ఎప్పుడు వ్యాజ్లిన్ రాస్తాను, లేదా లిప్ బామ్స్ ఎక్కువ రాస్తాను. లిప్స్టిక్స్ లాంటివి కూడా ఏమీ రాయను. ఈ లిప్ బామ్ కూడా ఈ మధ్యన ఇది మమాయత్ బాగుందన్నారని చెప్పి ఇది మాత్రం రాసుకుంటున్నా. ఈ లిప్ బామ్స్ కూడా ఇప్పుడు ఇలా కలర్ లిప్ బామ్ రాసుకుంటే అది కూడా లిప్స్టిక్ లాగా కలర్స్ వచ్చేలా వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇది కూడా అలాంటిదే లిప్ బామే, బట్ రాసుకుంటే కొంచెం కలర్ వస్తుంది అనమాట, లిప్స్టిక్ పెట్టుకున్నట్టు. అది కూడా చాలా లైట్గా వస్తుంది అనమాట. సో ఇది వాడుతున్నా. ఇది కూడా నేను డైలీ వాడను, బయటకు వెళ్ళినప్పుడు కూడా వాడను. ఓన్లీ ఫంక్షన్స్ ఏదైనా పార్టీ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. అంతే. నేను యూజ్ చేసే మాత్రమే ఇవి రెండు మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండ్ ఇది. ఇంకా నేను ఏమి యూజ్ చేయలేదు నా ఫేస్కి అసలు. చిన్నప్పటి నుంచి అండ్ ఇప్పుడు కూడా నేను ఏమీ రాసుకోలేదు. ఇప్పుడు ప్రజెంట్ రాసుకుంటున్నాను మాత్రం ఈ 2 మాత్రమే. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఫేస్కు ఏదైనా ప్రాబ్లమ్స్ లాంటివి కూడా ఏమీ రాలేదు. అంటే ఏమన్నా రాయాలి, క్రీమ్స్ రాయాలి అని అలాంటిది ఏమీ అనిపించలేదన్నమాట. అంటే టీనేజ్లో ఉన్నప్పుడు మనకి పింపుల్స్ లాంటివి వస్తాయి కదా, అవి అందరికీ కామన్ కదా. అప్పుడు వస్తాయి, తగ్గిపోయినాయి అంతే తప్ప నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా హెవీగా ఏ ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేయలేదన్నమాట, ఫేస్కి ఏదన్నా రాయాలి అన్నట్టు. సో అందుకే నేను ఎప్పుడు క్రీమ్స్ గురించి, మేకప్ ప్రోడక్ట్స్ గురించి నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటాను డైలీ కూడాను. మా బాబుని స్కూల్లో డ్రాప్ చేస్తాను, మళ్ళీ తీసుకొస్తాను. అలా డైలీ బయటకు వెళ్ళి వస్తూ ఉంటాను. అండ్ అలా బయటకు వెళ్ళినప్పుడు కూడా స్కార్ఫ్ కట్టుకోవడం కానీ, హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోవడం కానీ అలాంటివి ఏమీ చేయను. నార్మల్గానే వెళ్ళి వచ్చేస్తాను అనమాట. అక్కడ కానీ కదా ఎక్కడికి వెళ్ళినా అలా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను, పెద్దగా ఏం చేయను. బట్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఒకేలా ఉండదు కదా ఫ్రెండ్స్. మన స్కిన్లో మనలో ఎలా చేంజెస్ వస్తాయి, మన స్కిన్లో కూడా అలానే చేంజెస్ వస్తాయి కదా. 20లో ఉన్నట్టు 30లో ఉండవు, 30లో ఉన్నట్టు 40లో కూడా ఉండదు కదా. స్కిన్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి కదా. సో చిన్నప్పటి నుంచి నాకు ఏ ప్రాబ్లమ్స్ లేదు. బట్ ఈ మధ్యన అంటే సమ్మర్లో మాత్రమే నాకు స్కిన్ మీద, హ్యాండ్స్ మీద మాత్రం డార్క్ స్పాట్స్ కింద వస్తున్నాయి. అది సమ్మర్లో మనకి ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి కదా. సో దానివల్ల నేనేమి ఫేస్కి కానీ హ్యాండ్స్ కూడా కవర్ ఏం చేసుకోకుండా డైలీ రోజు బయటికి వెళ్ళి వల్ల అనుకుంటా, నాకు కూడా తెలీదు. దానివల్ల నాకు సమ్మర్లో డార్క్ స్పాట్స్ కింద వచ్చి కొంచెం మంటగా అనిపిస్తుంది. అలాగే ఫేస్ మీద కూడా నాకు ఇలా చిన్నగా వస్తున్నాయి అన్నమాట. ఇవి నాకు ఇంతకు ముందు ఎప్పుడు కూడా లేవు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం లేవు. సమ్మర్లోనే ఇప్పుడు హ్యాండ్స్ మీద ఎలా వస్తున్నాయో
నాకు ఈ ఫేస్ మీద కూడా అలాగే వచ్చి ఇలా బ్లాక్గా మార్క్స్ పడుతున్నాయి అనమాట. ఈ ప్రాబ్లం నాకు లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, బట్ నేను అంతగా పట్టించుకోలేదు. మళ్ళీ ఈ ఇయర్ ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిందో, అంటే ఎండలు బాగా ఎక్కువగా ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడు నాకు ఈ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది. సో అప్పుడు నేను ఐడెంటిఫై చేసుకున్నా, ఓకే లాస్ట్ ఇయర్ సమ్మర్లో వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. సో ఇది ఏదైనా స్కిన్కి వాడాలి అని అనిపించింది అనమాట. సో అప్పుడు నేను ఇంకా డెర్మటాలజిస్ట్ని కలుద్దామని అనుకున్నాను. అంటే స్కిన్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు కదా. ఇప్పుడు నాకైతే 30+. సో చిన్నప్పటి నుంచి అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బట్ ఇప్పుడు 30+ వచ్చినాయి కాబట్టి మన స్కిన్లో చాలా చేంజెస్ వస్తాయి కాబట్టి మేబీ ఈ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అని సో డెర్మటాలజిస్ట్ని కలుద్దామని అనుకున్నాను నేను. మనం యూట్యూబర్స్ కదా ఫ్రెండ్స్, ఎక్కువగా యూట్యూబ్ చూస్తూ ఉంటాం, వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం కదా. సో అలా నేను యూట్యూబ్లో ఈ క్యూర్ స్కిన్ యాప్ గురించి చూశాను. చాలామంది సెలబ్రిటీస్ యాప్ గురించి వీడియోస్ చేశారు. అలాగే నాలా నార్మల్ యూట్యూబర్స్ కూడా చాలామంది ఈ యాప్ గురించి వీడియోస్ చేశారు. వాళ్ళన్నీ చూశాను. సో వాళ్ళందరూ కూడా దీని గురించి బాగా మంచిగా చెప్పారు, రివ్యూస్ కూడా బాగా ఇచ్చారు. సో మనం ఎందుకు ఇది ట్రై చేయకూడదని చెప్పి నేను ఈ క్యూర్ స్కిన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. దీంట్లో ఏంటంటే 40+ డెర్మటాలజిస్ట్ డాక్టర్స్ ఉంటారు. మనకి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సొల్యూషన్ ఉంటుందన్నమాట. సో మనం బయటికి డెర్మటాలజిస్ట్ని కలుద్దామని అనుకున్నాం కదా, ఇది ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను. ఇది యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. యాప్ స్టోర్లోకి వెళ్ళి క్యూర్ స్కిన్ అని కొడితే ఇన్స్టాల్ అవుతుంది. ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ అడుగుతుంది మీకు. హెయిర్కి అండ్ ఫేస్కి అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఫేస్ కావాలంటే ఫేస్కి చూస్ చేసుకోవచ్చు, హెయిర్కి సంబంధించింది అయితే హెయిర్కి చూస్ చేసుకోవచ్చు. సో నేను నా స్కిన్కి సంబంధించింది కాబట్టి నేను ఫేస్కి ఆప్షన్ తీసుకున్నాను. అప్పుడు మనతో వాళ్ళు చార్ట్ చేస్తారనమాట. ఆ చార్టింగ్లో ఫస్ట్ మనం జెండర్ ఏంటని అడుగుతారు, ఫీమేలా మెన్ అని అడుగుతారు. సో మనం జెండర్ చెప్పిన తర్వాత మీ ప్రాబ్లం ఏంటని అడుగుతారు. మనకున్న ప్రాబ్లమ్ని అక్కడ మనం చార్ట్ చేయాలి. చేసిన తర్వాత సో వాళ్ళు మళ్ళీ ఫొటోస్ని అప్లోడ్ చేయమంటారు. ఫస్ట్ నేను కూడా ఫొటోస్ని అప్లోడ్ చేయడం సేఫా కాదని భయం వేసింది, మానేద్దాం అనుకున్నా. బట్ చాలామంది సెలబ్రిటీస్ చెప్పారు, అలాగే చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్పారు కదా ఇది సేఫే అన్నారు కదా అని చెప్పి ధైర్యం చేసి నేను కూడా నా ఫొటోస్ని అప్లోడ్ చేశాను. అప్పుడు మన ఫొటోస్ని మనకు ఆ టైంలో దీంట్లో 40+ డెర్మటాలజిస్టులు ఉంటారని చెప్పాను కదా. స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఏ డాక్టర్ అయితే ఉంటారో ఆ డాక్టర్ మన ఫేస్ని అన్నీ చూసి, సో మనకి ఏ ప్రాబ్లం ఉందో చూసి మనకు అప్పుడు ఒక కిట్ని ప్రొవైడ్ చేస్తారు. సో అలా నాకు కిట్ని ప్రొవైడ్ చేశారనమాట. ఇది ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు, ఇప్పుడు ఈ వీడియోలోనే అన్బాక్స్ చేస్తాను. నాకు ఈ కిట్ వచ్చి 1500 పడింది. 1500కి కిట్ వచ్చింది. సో బయట మనం హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకుని కన్సల్టేషన్ ఫీజు కట్టాలి. అండ్ అలాగే మన దాంట్లో ప్రోడక్ట్స్ ఏదైనా కొన్నా కూడా మనకి 1500 దాకా అవుతుంది, ఇంకా పైన కూడా అవ్వచ్చు, మనం చెప్పలేం కదా ఫ్రెండ్స్. బట్ ఇది 800లోనే కన్సల్టేషన్ ఫీజు అండ్ కిట్ కలిపి మనకు 1500 వచ్చింది. పైగా మనకు మంత్లీ చెకప్ కూడా ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు మళ్ళీ మనకి కాల్ చేసి ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా ఉందని చెప్పి మళ్ళీ మనతారంట. అలాగే మళ్ళీ మనం వాడిన తర్వాత మన ఫొటోస్ని కూడా యాప్లో అప్లోడ్ చేస్తే చూసి మళ్ళీ ఏమైనా మార్చాలా లేదనేది కూడా చేస్తారంట. సో నాకు ఇదైతే బాగా అనిపించింది. సో అందుకని నేను ఆర్డర్ చేసాను. ఇంకా నేను అదైతే యూస్ చేయలేదు. అసలు ఇప్పుడు నాకు దీంట్లో ఏమేమి వచ్చిందో ఎలా వచ్చినాయో మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నా కిట్ ఇలా వచ్చింది. కిట్లో కూడా చూపించాను కదా, ఇలా 4 వచ్చినాయి. ఇది జెంటిల్ క్లెన్స్
ఫేస్ వాష్ అనమాట. సన్ స్క్రీన్ జెల్ ఇదొకటి, అండ్ యాంటీ యాక్సన్ స్పాట్ జెల్ ఇదొకటి, అండ్ ఇది రీస్ట్రక్చర్ క్రీమ్. నాకు ఇట్లా అయితే ఇలా 4 వచ్చినాయి. సో మనం మనకి ఇలా కిట్ ఇచ్చిన తర్వాత ఇది మనం బుక్ చేసుకున్నాక ఇది మనకి డెలివరీ అయిన తర్వాత వాళ్ళ నుంచి మనకి కాల్ వస్తుంది. అంటే ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కాల్ వస్తుంది. సో నాకు కూడా అలా కాల్ వచ్చింది. వచ్చినప్పుడు నాకు చెప్పారు ఈ ఫేస్ వాష్ అయితే డైలీ 2 టైమ్స్ యూజ్ చేయమని చెప్పారు. అలాగే ఈ సన్ స్క్రీన్ కూడా ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి రాసుకోమని చెప్పారు. ఇది అంటే ఇది నైట్ మనకి ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ వచ్చినాయి అని చెప్పాను కదా, అక్కడ ఇది అప్లై చేసి ఒక 1 అవర్ తర్వాత ఈ క్రీమ్ అప్లై చేయమని చెప్పారు. సో నాకైతే ఇలా చెప్పారనమాట. యూజ్ చేసేటప్పుడు ఇంకేమీ వాడకూడదని కూడా చెప్పారు. అలాగే మీరు సోప్స్ లాంటివి కూడా ఈ ఫేస్ వాష్ యూజ్ చేసినప్పుడు ఇంకే సోప్ కూడా వాడొద్దు అని చెప్పారు. ఓన్లీ ఫేస్ వాషే వాడమన్నారు. అంతే ఇవి చెప్పారు. ఇవి అయిన తర్వాత 1 మంత్కి మీకు మళ్ళీ అపాయింట్మెంట్ ఉంటుంది. డాక్టర్ మీకు కన్సల్ట్ చేసి మీరు మాట్లాడి మీకు ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అని చెప్పి మాట్లాడతారు. అలాగే అప్పుడు ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాలి. దాన్ని బట్టి అప్లోడ్ చేసిన తర్వాత చూసి చెప్తారా అని చెప్పారనమాట. ఇది ఫ్రెండ్స్ నాకు వచ్చిన క్యూర్ స్కిన్ కిట్ అయితే. ఇంకా ఇప్పటివరకు అయితే నేను ఇది యూజ్ చేయలేదు. ఈరోజే మీ వీడియోలోనే ఓపెన్ చేశాను. ఇప్పటి నుంచి అయితే వాడతాను. ఇప్పుడు ఈ వీడియోలో నాకు ఏమేమి వచ్చినాయి ఈ యాప్ గురించి మాత్రం మీకు చెప్పాను. ఈ రోజు నుంచి నేను వాడటం స్టార్ట్ చేస్తాను. ఇది 1 మంత్ తర్వాత ఇది వాడిన తర్వాత నాకు ఎలా ఉంది, ఇవి బాగున్నదా లేదా, యూజ్ చేయొచ్చా లేదన్నది మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఫేస్కి కానీ స్కిన్కి కానీ ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుందేమో అన్నట్టు ఈ వీడియో చేశాను. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.